ఇంకా రానట్టుంది ఆ ఫోన్ అనే వేద్దాం ఒకసారి. హలో, ఎక్కడున్నవే? మన లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడ ఉన్నా. ఎంతసేపు అవుతుంది? అద్దా అంట చూడబట్టి అత్త అత్త అంటున్నావు, ఇంకా అత్తలేవు. తొందర రాయే. ఈయనే మన అడ్డా తెలిసేగా, లక్ష్మీ నరసింహస్వామి గుడి. తొందర రా. ఏమాయనే గింత లేటా అనే? గింతసేపు ఏం చేసినావు నువ్వు ఇంటికాడ? ఎప్పుడో వస్తావు అనుకున్నా. అవురా చందుగా, పానం అవుతలేదారా? నాకు ఇంటికాడ ఎన్ని పనులు ఉంటాయి, అందరినీ అమ్మి రావాలి. నీకేందిరా నువ్వు వస్తావు? అది కాదే జమున, నేను చూడండి గడి అని ఉండా. 2 వారాలు అవుతుంది నేను చూడక. నేను ఎట్లుంటా అనుకుంటున్నావు? అందుకే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నా. నువ్వేమో ఆగత్తలేదారా అని పడితే ఎట్లా ఆగాలి చెప్పు? ఇట్స్ నాట్ కరెక్ట్. కొంచెమన్నా సోయి ఉండాలి కదా. ఆరా చందుగా, ఎందుకురా ఇంత ఆగం నీకు? నేను ఇంటికా నుంచి వచ్చేటప్పుడు ఎంత మందిని అడ్జస్ట్ రావాలరా? ఈ పోరంబోకు మాటలే బంజి. పేనుకు పెత్తనం ఇస్తే తలకాయ అంతా కొరిగిందంట. అగో గట్లున్నది నీ పరిస్థితి. ఊకోకి ఎందుకు ఫోన్ చేస్తున్నావురా నువ్వు? వచ్చేదాకా పానం అవుతలేదారా? అవునే జమున, ఫోన్ చేయక 3 వారాలు అవుతుంది, కలవక 2 వారాలు అవుతుంది. మనం అసలు లవ్ చేసుకుంటున్నావా లేదా? అసలు ఏమనుకుంటున్నావు? ఎంత పిచ్చిలేస్తుంది తెలుసా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు నాకు ఒకసారి. ఆరా చందుగా, తలకాయ పని చేస్తలేదారా నీకు? ఎందుకు ఇంత దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావురా? ఇంట్లో నాకు ఎన్ని పనులు ఉంటాయిరా? అది కాదే జమున, 3 వారాల నుంచి ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ లేదు. అంతకుముందు మనం ఎట్లా తిరిగినావు తెలుసే కదా. గంటకు ఫోన్ చేసినావు. ఎప్పుడైనా ఫోన్ చేయంగానే వచ్చి కలిసేదానివి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, మాట్లాడతలేవు. ఏమన్నా అంటే చుట్టాలు వచ్చి రానబడితే గిట్లనే నానే. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు చెప్పు చెప్పు. ఈ అనుమానం రమ్మంటే రాదా? నువ్వే చెప్పు కొద్ది అంత. అయ్యో, ఒక్క మెసేజ్ చేస్తే నేను సపరేట్ ఉండేటోని. అరే నువ్వు పిచ్చిగాడి కొడుకువారా? ఇంత అనుమానం ఉంటే ఎట్లారా? పైకి వెళ్ళి నన్నే అంటున్నావా? ఇంకా లవ్ చేస్తలేదని పో, నేను లవే చెయ్యని నువ్వు పో. జమున ఆగే, జమున ఆగే, అర్థం చేసుకో. కొద్దింత పుణ్యం ఉంటుంది గిట్లెందుకే? ఇమ్రా చందుగా, గిడేం చెప్తున్నావురా? ఏం చెప్పాలరా నా బాధ. ఇక్కడ కూర్చుండు చెప్తా. ఈడ కూర్చోవాలి. గిడ కూర్చోరా. చందుగా గిడేం చెప్తున్నావురా? తాటికలు చెప్పిన తాగుదాం దారా. ఆ కళ్ళద్దు ఏమద్దు, నా బాధ చెప్తా. గిడ కూర్చుండ్రా జరంతా. పారా, ఈ బాధద్దు మన్నద్దు కానీ పారా, తాటికలు చెప్పిన మంచిగా తాగుదాం. నీ కళ్ళద్దు ఏమద్దు, గంగల పోని అని నా బాధ చెప్తా. గిడ కూర్చుండు. ఏ పోదందా? అద్దు, నీ దండం పెడతా. గిడ కూర్చుండ్రా. సినిమాలే తాత చెప్పినదా? అద్దు, ఆ కళ్ళద్దు కానీ నా బాధ చెప్తున్నా. ఇక్కడ కూర్చుండు. ఏం బాధరా? ఏం బాధరా? నా బాధ చెప్తా. అది కాదురా, నా లవర్ జమున నీకు తెలుసే కదా. తెలుసురా. 3 వారాలు అవుతుందిరా. అది ఫోన్ చేస్తలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. ఏమన్నా అంటే ఇంటికి చుట్టాలు వచ్చిరంటుండ్రా. ఏమైంది అన్నట్టు అసలు నాకు అర్థమవుతలేదు. చెప్పురా జరంత పుణ్యం ఉంటుంది. అవురా చందు, ఆ జమున మాత్రం నాకు తెలుసు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి 3 వారాలే అది మాట్లాడతలేదు అంటున్నావు, కలతలేదు అంటున్నావు. మేబీ ఈ కాలం చూస్తే మరి నేను చెప్తే ఏమనుకోకు, అది ఉన్న పట్టినట్టే ఉందిరా. చాల్, ఏం మాట్లాడుతున్నావురా? అది నా బంగారం రా. అది అట్లా అంటే అలవాట్లే లేవు దానికి. నా బంగారు తల్లి అది. నీకేం తెలుసు దాని గురించి? ఆరా, నువ్వు అట్లా అంటున్నావు నిజమే. నీ బంగారు తల్లి అయితే 3 వారాల నుంచి ఎవరైనా ఫోన్ చేయరారా? ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా ఏదో ఒక చిన్న అంక పెట్టుకుని అయినా మెల్లగా ఫోన్ చేస్తారు. చెందుగా తిన్నవా, పన్నవా, ఏం చెప్తావు అని చెప్తారు. 3 వారాలు అయినా పడుతుంది, మళ్ళీ నువ్వు బాధపడబడుతుంది. ఇది ఎంతవరకు కరెక్టరా చెందుగా? అయిపోయి అది అనేది నువ్వు అనేది నిజమే, కానీ అది మంచిదిరా. దానికి చెడ్డ అలవాటు లేవు. నేను ఇప్పుడు అప్పుడు 2 ఏళ్ళ చూడబట్టి. ఓ ఇసంటోళ్ళ మత్తగా చూసినది ఏ లేదురా, అది బంగారమే. దానికి ఏదో పని ఉండి చేస్తారా? మన ఇద్దరు అరే, నువ్వు సెర్త అంటున్నావు కారా? మన ఊళ్ళో పోస ఉందారా? చలో పా పోదాపా. ఆ పోస ఇట్ట అల్లు పడితే అది సత్యం చెప్తుందిరా. దాంతో ఇట్లా నీ పోరి బరాబర్ నేను లవ్ చేస్తుందంటే అల్లు పట్టిద్దాం రా. ఒక్కటి నీ సత్యం ఏంటనో నేను చూస్తా. ఒకవేళ ఒకే కాకపోతే? అరే నువ్వు దేనికంటే దానికి సాయిరా. దేనికంటే దానికి కదా. నువ్వు దేనికంటే దానికి సాయి. ఇయ్యాల నువ్వు 2 కాటన్లు కొనవని కొంటారా? సరే 2 కాటన్లు వద్దు, నా బంగారం మంచిది అని చెప్పు అని. ఏ కాదురా, నీ బంగారం అట్టిదే బరాబరే. అది నిజమే అయితే నీతో వరకు ఫోన్ మాట్లాడు. నీతో 3 వారాల నుంచి లోవలైనా మాట్లాడరా. నువ్వు భలే చెప్తావు. 3 వారాలు అంటే ఎన్ని పనులు ఉంటాయి? ఆడవాళ్ళు అన్నప్పుడు 190 పనులు ఉంటాయి. అవన్నీ ఉంటేదే కానీ మనం పోందా. నీ అల్లు ఎంత సత్యం ఉంటుందో చూస్తాపా నేను. అరే నా అల్లు ఇట్ట సత్యం చెప్తే నేను 2 కాటన్లు కొంటా పోరా. ఈ 2 కాటన్లు ఏమద్దు, నాకు నా పిల్ల మంచిదని చెప్తా అయిపోయా. అరే నీ సత్యం ఎంత, నా సత్యం చూద్దాంపా. అంటే బాగా ఉంటుంది బా. చూద్దాంపా.
అల్లు ఎంతనో సత్యం ఎంతనో అన్ని చూద్దాం పా. ఉన్నావా? ఉన్నా పని పడచ్చిర్రేదిరా నీతో చిన్న పని ఉందే. నాతో ఏం పనిరా కొడుక నీకు? కాదే పెద్దవ్వా, మా చెందిగాని మీద అల్లు పట్టాలనే నువ్వు. ఏంద్రా కొడుక ఏమని మంచిగానే ఉన్నావు కదరా? దయ్యం పట్టిండా భూతం పట్టిండా ఎవరన్నా మాత్రం చేసిండా? ఏమని పట్టాలి వాళ్ళు? కాదే పెద్దవ్వా, ఆయనకి దయ్యం పట్టలే భూతం పట్టలే, ఓడు మంత్రం చేయలే, ఈయనకి పోరి రంది పట్టిందే, పోరి రంది. ఏం పట్టాలి కొడుక? పోరు కోసం పట్టారా? ఓ దయ్యం పట్టే ఓ మంత్రం అయితే ఓ శక్తి అయితే పట్టినా కానీ లాభం. ఇంకా పోరు గురించి పట్టారా? కాదే పెద్దవ్వా, ఇయ్యాల రేపు పోరి గురించి పడితేనే మంచిగా ఉంటుంది, నీకు మంచి గిరాకీ వస్తుంది. నాకు ఈ ఒక్కోనికి పట్టి ఇప్పుడు పోరి గురించి. ఈయనకి తింటే తీరం పడతలే, పంట నిర్వ పడతలేదే, కొద్దిగా ఆయన బాగా చూడే. పట్టే పడదా అంటే ఏంది మరి? సరే ఏం తెమ్మంటావు మరి? ఇప్పుడు ఏమేం కావాలి నీకు? ఇప్పుడు కావాలి ఈ పరారు, పసుపు, కుంకుమ, బియ్యం అవన్నీ పట్టుకొచ్చాడ పెట్టుర్రి. అవన్నీ తెస్తావు నువ్వైతే పట్టే. ఇగో పెద్దవా అన్ని తెచ్చినా, ఇగో పట్టిగా చేరంతా. నీ భార్య ఏందో చెప్పురా కొడుక. ఇక అది కాదే పెద్దవా, 3 సంవత్సరాలే మేము లవ్ చేసుకోబట్టి 3 వారాల నుంచి వెళ్ళి ఫోన్ చేస్తే లేవడతలేదు, నాకు అంత ముందు లెక్క కలుస్తలేదు. ఏమైంది ఏదో జరంత అల్లు పట్టి చూడే, అందుకే నువ్వు మంచిగా పడతావని వచ్చిన. నువ్వైతేనే నాకు ఏదో ఒకటి సమాధానం చెప్తావు, ఇక వేరేటోళ్ళతో ఎవ్వరితోటి కాదే పెద్దవా, జరంత పట్టే. మరి పట్టమంటున్నావు కానీ కొడుక, పిల్ల పేరు ఏం పేరు? పిల్ల పేరు చెప్పు. పిల్ల పేరా? గాజుల జమున. గాజుల జమున. గాజుల జమున. గాజుల జమున. గాజుల జమున. మరి ఎవరినైనా పట్టుకొని తిరుగుతుందా? ఎవరినైనా పట్టుకొని తిరిగినట్టయితే లేవు, లేకపోతే అట్నే ఉండు. నిజమే తిరుగుతున్నట్టే ఉంది కదా. అరే కొడక, అదేవన్నా పట్టినట్టుందిరా, అదేవన్నా పట్టింది అలకాగలేసిందిరా. ఏమైనా సెందిగా బాగు బుద్ధిగారా, నీ అన్నది నిజమైంది, చూసినా అలకలేసింది, అదోన్న పట్టిందిరా, నువ్వు చెప్తున్నావురా. పెద్దవాకు బరాబరి అలవాటు అత్తలేదు, మళ్ళా పట్టువాను ఒకసారి, మళ్ళా పట్టువాను. నేను నమ్మ మళ్ళా పట్టువాను. పెద్దవా ఆ నమ్ముతాడు, మళ్ళా పట్టే. పట్టువాను. పట్ట నువ్వు పట్టు. తల్లి దేవుడా సత్యం రావాలి, బాంచన్ దేవుడా సత్యం రావాలి. గాజుల జమున చెందుగాని కాదని పోతే పాటుకో, లేకపోతే అలకాగలేవు. చందు ఆ పొల్ల ఎవరిని పట్టలేదురా? ఏమయ్య వెంకటేశు, నా పోరు ఇంకొని పట్టిందంటివి, ఇప్పుడు తెలిసిందా ఇంకొని పట్టలేదు? పడితే అటే ఉండకపోనా, లేచి చూసినావా? అట్లుంటుంది సత్యం. ఏమో తీరా సెందిగా తెలుతత్తి ముందు ముందు, నేను ఇట్లాంటి ఎన్ని కథలు చూలే కానీ. సరతి సరే చూద్దాంతి తల్లి. ఎలా తల్లి చూద్దాంతి, ఎన్ని చూడలే ముందు ముందు కానీ. పెద్దవా పోయేస్తానే తల్లి, పేస్తాం పోయి రాపరుకుంటా. అప్పుడు మాట ముఖం పెట్టుకుని పోయినా, ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి రమ్మను. అరే చందుగా, నువ్వంటే నాకు పానమేరా, కానీ నీ కలిసి ఇస్తే నువ్వు ఆగమాగం చేస్తావని నేను నిన్ను దూరం పెడుతున్నారా? ఇవరకే మన గురించి ఊళ్ళో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారా? అది కాదే, ఊళ్ళో ఏమనుకున్నారని నన్ను దూరం పెడతావా? ఏమనుకుంటున్నాను? నన్ను లగ్గం చేసుకో చెప్పు. నీకు ఇష్టం లేదు, నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి అనుకుంటున్నాను, నాకు ఇంత కూడా ఇష్టం లేదు లేకనే ఇంత దూరం పెట్టబడుతుంది. ఉన్నాక నువ్వెందుకు దూరం పెడతావు? అరా నేను నీకు ఇంతగానం చెప్పినా నీకు అర్థమవుతలేదరా? అసలు నీకే నా మీద ప్రేమ లేదురా. నీ మీద ప్రేమ లేదే, నువ్వు పొద్దులా ఫోన్ చేస్తే 4 గంటలకు లేవ్వాలి, షెటర్ వేసుకోకుండా సల్లెవాడి నిన్ను కాలేజీ కాడ దించి రావాలి, నువ్వేదంటే అది కొనియాలి, ఇవన్నీ చేసినా ప్రేమ అనిపిస్తలేదా నీకు? మొన్న అర్ధానంగా గంగాధర అంగట్ల చెప్పులు కొనిచ్చింది కానీ నీకు డెడ్ బేర్లు కొనిచ్చిన, ఎక్కడికో దింపుకొచ్చిన, ఇవన్నీ ప్రేమ లేదేనా?
ఎన్నంటే అన్ని ఖర్చు పెట్టిన బాకి వేసుకుంటా అయినా తీసుకొచ్చి నీ కోసం ఖర్చు పెట్టిన అయినా కానీ ప్రేమ లేదని పడితే ఇక నీతో ఎట్లానే నేను హరా చందుగా ఇవన్నీ గుర్తు పెట్టుకుంటావారా? అసలు నీకు నా మీద ప్రేమ ఉన్నదారా? ఇవన్నీ గుర్తు పెట్టుకొని లిస్ట్ రాసుకున్నావు అంటే అసలు నీకు ప్రేమనే లేదురా. ఏ చల్ ప్రేమ లేదు ఏం లేదు పో. ఆ వెంకటగాడు చెప్పిండు అల్లు పట్టించిండు అది నిజమైంది. ఎవడేమో చెప్పిండని వాడిని నమ్ముతావా? వాడిని చేసుకుంటావా నన్ను చేసుకుంటావా? అవునే నువ్వు చేసుకునేటట్టు మెదులుతున్నావా? లగ్గం చేసుకోవాలని అనబడుతుంది. ఎట్లా చేసుకుంటావు నువ్వు ఇట్లున్నాక? 3 సంవత్సరాలు అవుతుంది ప్రేమించుకోబట్టి. ఒక అగ్గు లేదు, ఒక ముద్దు లేదు. ఇదేనా లవ్ చేసుకున్నాడు అంటే? ఎట్లనో ఏమో నువ్వు ఏవట కినాల వాడి సత్తాపోయిగా. హరా చందుగా లవ్ అంటే హగ్గులు కిసులేనారా? నువ్వు 3 సంవత్సరాల నుంచి అర్థం చేసుకుంది ఇదేనారా? నీ ఫ్రెండ్ గారు చెప్తున్నాడు కదా వాడినే పెళ్లి చేసుకోపో. ఏ ఆగే అందుకే పిలిచినావా లొల్లి పెట్టుకుంటానికి? ఆ వెంకడు అల్లు పట్టించిండు అది నిజమైంది. నువ్వు ఉన్న పట్టినావు కానీ హరా నేను ఓన్లీ పట్టినరా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అయితే అల్లు కూడా పట్టిపిస్తున్నావా? ఇక మంత్రాలు కూడా ఏపిరా, మంత్రాలు కూడా ఏపి. ఓ మా దింపినావు పో అడకచ్చుకున్న బండి. అడుక్కున్నానికి 66 బండ్లే. నీ అంత ఉండద్దా మరి నాకు, అందుకే అడుక్కుంటున్నా. నువ్వు గాలిలో చంద్రయ్య బిడ్డవా బిడ్డ? అవునవ్వా. దయ్యం పట్టిండా? లేదవ్వా. మరి ఏంది భూతం పట్టిండా దయ్యం పట్టిండా? ఏది లేదవ్వా. ఎందుకు వచ్చినావు? ఇంకా కండ్ల చందుగా లేడా అవ్వా? అడు నన్ను లగ్గం చేసుకుంటాడా లేకపోతే మీది మీది ప్రేమేనా? ఒకసారి చెప్పు నాకు చూసి. గా చందిగాడా నా దగ్గరికి వచ్చిండు పొద్దుగాల. ఆడు వెంకటేష్ గాడును ఆ చందిగాడు వచ్చిండు, వాళ్ళు పట్టించుకున్నారు పొద్దుగాల. అమ్మతోడు అందుకే ఆడు గుడిసెకడ లొల్లి పెట్టుకున్నాడా నాతోటి? అవునే పోరి నేను లగ్గం చేసుకుంటాడు ఆడు. నీ మీదనే అనుమానం బాగున్నది. నీతో పోగు కొట్టడా చేసుకొని? గదే అవ్వా నాకు అనుమానం వచ్చింది, అందుకే నువ్వు అల్లు పడతావని నీ దగ్గరికి వచ్చిన నేను. గాగా జమునని లగ్గం చేసుకుంటట్టుంటే చందుగాడు లేకపోతే వాటుకో బిడ్డ. దేవుడు వాటుకుండి ఇక నిన్ను లగ్గం చేసుకోడు, వాడు చేసుకోడు. అబ్బా గాడిది కొడుకు అందుకేనా అంత ఆగమాగం చేస్తున్నాడు, ఉత్తుతగానే లొల్లి పెట్టుకుంటున్నాడు. అయితే నేను కూడా లగ్గం చేసుకొని ఇక ఏడికైతే ఆడికాయ వాడుకొని విడిచిపెడితే ఇక ఏమన్నా చేసుకోరు బిడ్డ. ఇక నాకైతే దేవుడు సత్యం చెప్పి నేను చెప్పి